సరి చేసుకోలేం. అందుకని ఈరోజు మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి వారం నేను చెప్పిన వాక్యాన్ని మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. అర్థమైందా? అందరూ గుర్తుంచుకోవాలా. గుర్తుంచుకొని దాన్ని మళ్ళీ రిప్లై మాకు చెప్పాలి. పోయిన వారంలో చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. దాంట్లో చక్కని ఆనందము, చక్కని ఆశీర్వాదము, ఎంతో గొప్ప ప్రేమ మనకు దొరికింది. హల్లెలూయా. ఈ వారము మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. భక్తి అనగా ఏమి? అసలు భక్తి అంటే ఏంటి? ఇది ప్రశ్న. వాక్యం పేరు అదే, మీకు ప్రశ్న అదే. ఏమి అసలు భక్తి అంటే ఏంటి? ఎలా చేస్తే భక్తి అవుతుంది? చెప్పండి, మీకు తెలిసిన విషయాలు మాట్లాడాలి మీరు. భక్తి అనగానేమి? భక్తిలో ఏమేమి ఉంటాయి చెప్పండి. చాలామందికి భక్తి 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 నోటెడ్ అయింది భక్తి, కానీ భక్తి అంటే ఏంటి అనేది అర్థం కాల కదా. చాలామందికి తెలియని విషయం అది. భక్తి అంటే ఏంటి? మేము నమ్ముకున్నాం యేసుక్రీస్తుని, మేము ఆరాధిస్తున్నాం దేవుణ్ణి, మేము భక్తిలోనే ఉన్నాం, మా భక్తి మాకుంది కదా, మిగతా ఇంకేంటి, ఇంకేమో చేయాలి, ఇంకేమో చేయాలి. ఏం చేస్తే నువ్వు భక్తిగా ఉన్నట్టు? ఎలా ఉంటే నువ్వు భక్తిగా ఉన్నట్టు? నువ్వు భక్తిలో ఉన్నట్టు, యేసుక్రీస్తు భక్తిలో ఉన్నట్టు చెప్పండి. మీ అందరికి ఒక చిన్న ప్రశ్న ఇస్తా, దాని కొరకు మీరు లాస్ట్ వరకు చెప్పచ్చు నాకు. ఆడవాళ్ళు గొప్పవాళ్ళ, మగవాళ్ళు గొప్పవాళ్ళ? ఇది మీ ప్రశ్న. వాక్యం వింటూనే దీని కొరకు ఆలోచన చేయాలి. మీ మైండ్ నిద్ర కొరకు ఆలోచన చేయదు. ఓకే, వాక్యం వింటూనే దీని కొరకు ఆలోచన చేయాలి. ఆడవాళ్ళు గొప్పవాళ్ళ, మగవాళ్ళు గొప్పవాళ్ళు? ప్రతి జాగలో ఒకటి రాసి ఉంటుంది, ముందు స్త్రీలకే కేటాయించవలసింది. పెద్ద సీట్లన్నీ స్త్రీలకు రాస్తారు, చిన్న సీట్లు పురుషులకు రాస్తారు. బస్సులో మహిళలు అందరు ఎట్లుండాలి? పెద్ద సీట్లో ఉండాలి. ఓటేసేటప్పుడు చూసారా, చిన్న చిన్న పిల్లలు ఎత్తుకున్నా, చిన్నోళ్ళు ఉన్నా, ఆడవాళ్ళు ఉన్నా, వాళ్ళని ఎండలో పెట్టుకుంటే టకాటకే మగవాళ్ళని కొంచెం దూరం ఇచ్చేవారు. ఎందుకు? వాళ్ళకు ముందు గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు మీరు మాకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు గొప్పవాళ్ళ, వీళ్ళు గొప్పవాళ్ళ? దీన్ని ఆలోచిస్తూ మీరు వాక్యం వినాలి. అర్థమైందా? హల్లెలూయా. అందుకని భక్తి అనగా చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంది. అసలు భక్తి అంటే ఏంటి, ఎలా భక్తి చేయాలి అనేది చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. హల్లెలూయా. కానీ భక్తి అనగా నమ్మకం, లేదా భయం, లేదా విశ్వాసం, లేదా ప్రేమ. ఇందులో 4 విషయాలు ఉన్నాయి. భక్తి అనగా నమ్మకం. ఒకటి, దేవుని మీద నమ్మకం ఉండాలి, అది భక్తిగానే మారిపోతుంది. భక్తి అంటే చూపెట్టడం కాదు, బట్టలు మార్చడము, బొట్లు మారవడము, రుద్రాక్షలు వేసుకోవడం, ఇది భక్తికి సంబంధించిన విషయం కాదు. గుండు గీకినంత మాత్రాన గుణం మారుతుందా? ఒక మాటలో చెప్పండి. అవమ్మా, గుండు గీకితే గుణం మారుతుందా? గుణం మారాలి, కానీ గుండు మారితే ఏం లాభం ఉంది? అది భక్తి అంటే ఒక నమ్మకం, లేదా ఒక భయం, గౌరవంతో కూడిన భయం. ఈరోజు ప్రార్థన ఉంది కదా అని ఒక భయం, ఆరాధన ఉంది కదా అని ఒక భయం, ఈరోజు పాట పాడాలి అన్న కదా ఒక భయం. ఇది భక్తికి సంబంధించిన విశ్వాసం. ప్రేమ, అనేకులని ప్రేమించేది. తగ్గించుకోవాలి, తగ్గించుకొని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి. ఇంకోటి విశ్వాసం, యేసుక్రీస్తు ఉన్నాడు కదా అన్న విశ్వాసం. యోబుకి అంత బీమారి వచ్చినప్పుడు దేవుణ్ణి విశ్వసించాడు ఆయన. దానియేలుని కొంచెం సింహాల బోనులో వేసినప్పుడు ఆయన విశ్వాసంతో సింహాల బోనులోకి చొరబడ్డాడు. దీన్ని నమ్ముచున్నావా? దీన్ని నమ్మితే నువ్వు భక్తిలో ఉన్నట్టు. నమ్ముచున్నావా, నమ్మట్లేదా? వింటున్నావు, వెళ్తున్నావు, వింటున్నావు, వెళ్తున్నావు, వింటున్నావు, వెళ్తున్నావు. యేసుక్రీస్తు అంటే ఒక భక్తి, ఒక పెద్ద విధి, అది కాదు. ఒక నమ్మకం, ఒక భయం, ఒక ప్రేమ, ఒక విశ్వాసం. ఈ
భక్తిని గురించిన విషయాలు. హిందువులు, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరి ఆరాధన వాళ్ళదే. ఎవరు కించపరచాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి సామెతలు రాసింది నీతి వచన్ 16:25 వచనం చదవండి ఒకసారి. 16:25, 16వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒక్కరు ఎవరన్నా. నా నీతి వచన్ सोड़ा 25 मनुष्याला एक मार्ग सरळ दिसतो पण त्याच्या शेवटास मृत्यूपथ फुटतात. హల్లెలూయా. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనను తుదకది మరణమునకు చేర్చును అని ఉంది. హల్లెలూయా. ఎలా ఉంది నీ మార్గం? ఎలా ఉంది? ఇక్కడ ఏమనుందంటే ఎవరి మార్గం వారిదే. హిందువుల మార్గం హిందువులదే, ముస్లింల మార్గం ముస్లిందే, క్రైస్తవుల మార్గం క్రైస్తవ. ఎవరిది వాళ్ళకి యథార్థంగా కనబడుతుంది, సూటిగా కనబడుతుంది. మనం పోయి ఇప్పుడు ముస్లింలకి ఏమని చెప్పామనుకో, అది మార్గం కాదయ్యా, బైబిల్ కాదయ్యా, దాంట్లో నిజం లేదయ్యా, మా ఖురాన్లోనే నిజం ఉన్నది అంటాడు. హిందువులో పోయి చెప్పామనుకో, అది నిజమైన మార్గం కాదు, ఆ దేవుడు ఇక్కడ కాదు, మన భగవద్గీతలోనే ఉంది, మన చరిత్ర అంతా, మనం ఇందులోకి రావాలి అంటాడు. అదే మన దగ్గరికి వచ్చి అడిగితే ఇదంతా కాదు, క్రైస్తవులమే, మనం క్రైస్తవులమే అని, మన క్రైస్తవమే నిజమని మనము చెప్తాం. ఎవరి మార్గం వాళ్ళకి ఎలా ఉంది? యథార్థంగా ఉన్నది. కానీ తుదకు లాస్ట్ వరకు దేనికి తీసుకుపోతుంది? మరణానికి తీసుకెళ్తా ఉంది. నీ మార్గం ఎటుపోతున్నావు? నీ మార్గంలో ఎలా ఉంది? నీ మార్గం, నీ త్రోవ, నీ స్వరాల్లో ఎలా ఉంది? భక్తి చేస్తున్నావు. ఇక్కడ మార్గాలను చూసి నీకు సులభమైన మార్గాన్ని చూసుకొని నడుస్తున్నావు, నీకు నచ్చిన మార్గాన్ని చూసుకొని నడుస్తున్నావు, నీకు నమ్మకమైన మార్గాన్ని నువ్వు చూసుకుంటున్నావు. కానీ తుదకు అది దేనికి తీస్తుంది? మరణానికి దారి తీస్తుంది. ఇక్కడ అంటున్నాడు కదా, ఒకని మార్గం వానికి యథార్థంగా కనబడుతుంది, హ్యాపీగా ఉంది, ఎంజాయ్గా ఉంది, మంచిగా ఉంది. ప్రార్థనలో చాలా కష్టార్థంగా ఉంటుంది. వాక్యం వినడం కష్టం, ప్రార్థన చేయడం కష్టం. చల్లగా ఫ్యాన్ వేసుకొని నీళ్ళు పోసుకొని తృప్తిగా పడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అది నీ మార్గం, నీకు యథార్థంగా ఉంది. కానీ నువ్వు పడుకున్నది తుదకు అది మరణానికి దారి తీస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉంది అంటే, ఒకని మార్గం ఒకనికి యథార్థంగా ఎలా కనబడగలదు? కనబడలేదు. సులభమైన మార్గాన్ని ఎత్తుక్కుంటున్నావు నువ్వు. సులభమైన భక్తి నీది. ప్రార్థనే మార్గమే. పాటలే మార్గమే. పూర్ణ మనసుతో ఆరాధింతుమన్న పాట పాడాం. పాటలో శక్తి ఉంది కానీ పాడడంలో శక్తి లేదు. పూర్ణ మనసుతో పాడావా? మరొకసారి పాడండి. ఎబినేజరే ఇంతవరకు నన్ను ఆదుకున్నావే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన నా ఒక్కని గొంతే ఇంతుండే, ఇంతమంది గొంతులు ఎంత అవుతుంది? సౌండ్ ఎంత అవుతుంది? నీకు యథార్థమైన మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావు, నీ యథార్థతని నువ్వు చూసుకున్నావు. భక్తి కొరకు రకరకాల మార్గాలు ఎత్తుకుతున్నారు, రకరకాల మార్గాలు. సులభమైన మార్గం తుదకు నీ మార్గం ఏడికి పోతావు. భక్తి చేస్తున్నాం, భక్తిలో ఉన్నాం, బైబిల్ ప్రకారంగా ఉన్నాం, బైబిల్ ప్రకారంగా జీవిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అంత కరెక్టే. కానీ మార్గం ఎలా ఉంది? శక్తి ఎలా ఉంది? మన మార్గంలో ఎలాంటి భక్తి ఉన్నది? హల్లెలూయా. ఇక్కడ ఏమనుంటున్నాడంటే, నీ ఇష్టమైన మార్గాన్ని నువ్వు ఎత్తుకోవద్దు. మార్గం తెలియకుండా నడుస్తున్నావు, ఏమవుతావు నువ్వు? చూడండి ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం కొంచెం తక్కన చదవండి ఎవరైనా తొందరగా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదవండి.
నూతన నిబంధన బైబిల్ అందరి దగ్గర ఉన్నాయి. బైబిల్ తీసి నేర్చుకోలే అంటే నేర్చుకోవడం లేదు. మత్తయి 7 ఉందో తెలియదు, మార్క్ 7 ఉందో తెలియదు, 15:14. त्यांना असू द्या, ते आंध्राचे आंधळे वाटाडी आहे आणि आंध्रा आंध्राला नेऊ लागला तर दोघंही खाचेत पडतील. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే చూడండి, ఇక్కడ ఎంత మంచి, వారి జోలికి పోకుండి వారు గ్రుడ్డివారికి త్రోవ చూపుతారు, గ్రుడ్డివారికి త్రోవ చూపు ఎడల వారిద్దరు గుంటలో పడుతురు కదా అని చెప్పండి. ఒక గ్రుడ్డివాడు ఇంకో గ్రుడ్డివాడికి త్రోవ చూపుతాడా అమ్మా? ఒక గుడ్డోని త్రోవ చూపుతాడా? మరి ఒక టైం చూపాడు అనుకో, ఇద్దరు ఏమవుతారు? మరి మీ మార్గం ఎలా ఉంది? ఎవరితో చూపుతున్నారు? నాకు అర్థం కాదు. ఒక గ్రుడ్డివాడితో పోల్చుకుంటున్నావు, నిన్ను నీవు బలహీనతంగా పోల్చుకుంటున్నావు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక సాత్రం ఉంది, ఒక కథ ఉంది. ఒక మనిషి ఉన్నాడు చాలా పల్లెటూరులో. ఒక మంచి గొడ్డలు నూరుకొని జంగల్ పోయి ఇన్ని కట్టెలు నరుక్కొని తెచ్చి ప్రతి వారం అమ్ముకునేవాడు. ప్రతిరోజు పోయి ఇన్ని తీసుకొచ్చి అమ్ముకొని ఇంత బియ్యం, ఇంత ఉప్పు, ఇంత కూర, ఇంత నూనె అన్నీ కొనుక్కొని తెచ్చి ఇంత వంట వండుకొని తిని పడుకునేవాడు. అట్లా రోజు పోతూ ఉంటే ఒక రోజు పోతూ ఉంటే ఆయనకు ఒక నక్క కనబడ్డది. మీ అందరికీ చెప్పాను నేను. ఆ నక్కని చూసినప్పుడు దానికి ముంగట 2 కాళ్ళు ఉన్నాయి, వెనక 2 కాళ్ళు లేవు. ఏమున్నాయి? ముంగట 2 కాళ్ళు ఉన్నాయి, వెనక 2 కాళ్ళు లేవు. ఆ నక్కని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి అసలు ఈ నక్క ఎలా బతుకుతుంది? దీని మార్గం ఏంటి? దీని త్రోవ ఏంటి? ఇది ఎలా తింటుంది? ఎలా సంపాదించుకుంటుంది? దీని పరిస్థితి ఎలా ఉంది? దీన్ని కడుపెలా నిడుతుంది? ఇంత ఎండాకాలంలో దీనికి దూపైతే ఇక్కడ నుంచి 12 మైళ్ళ దూరం ఎలా వెళ్ళి నీళ్ళు తాగుతుంది నక్క? చాలా ఆలోచనలో పడ్డాడు. సడన్గా ఒక పులి కనబడ్డది. అబ్బా, పులిని చూడగానే నక్క మీద ఆలోచన పోయి పులి మీద భయం వేసి ఒక చెట్టు మీద కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చొని ఆ పులి పోగానే ఆ పులి వచ్చేసి ఒక జింకని బట్టి అది ఇంత తిని ఒక కండ తీసి నక్క ముందు బారేసింది. దీన్ని చూశాడు. ఓహో, ఏం లేని వాళ్ళకి దేవుడే సహాయం చేస్తాడు అనుకొని ఉన్న గొడ్డలు బారేసి నాకు కూడా దేవుడే సహాయం చేయాలని ఆ జంగట్లో కూర్చున్నాడు. హల్లెలూయా. ఎవరైనా సహాయం చేయగలుగుతారా? పెట్టగలుగుతారా? ఎవరన్నా పెట్టగలుగుతారా? జంగట్లో సాయంత్రం వరకు చూసి స్రో తప్పి కింద పడిపోయాడు. పొద్దున్నే ఒక ఆయన లేచి జంగల్ పోతా ఉంటే ఆ త్రో పక్కల పడి ఉన్నాడు. మెల్లగా లేపి ఏం జరిగింది అని అన్నాడు. గిట్ల సంగతి రెండింటిని చూశాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకున్నాను. నాకు ఏమీ సహాయం చేయలేదు ఆయన. నేను కృపకూలిపోయాను. అప్పుడు వచ్చిన వ్యక్తి ఏమన్నాడో తెలుసా? నువ్వు రెండింటిని చూసావు కదా, ఒక నక్కని చూసావు, ఒక పులిని చూసావు. నక్క బలహీనంగా ఉంది, పులి బలంగా ఉంది. నువ్వు దేంతో పోల్చుకున్నావు? ఒక నక్కతో పోల్చుకున్నావు. 2 కాళ్ళు లేని జంతువుని చూసి దానికి దేవుడు సాయం చేస్తున్నాడని దానితో పోల్చుకొని నీ కాళ్ళు చేతులు ఉంచుకొని లేనట్టుగా ఈ జంగట్లో నిలబడ్డావు. పక్కపంట పులి వచ్చింది కదా, అది వచ్చి ఒక మాంసం కండ తెచ్చి నక్కకి ఇచ్చింది కదా. అలా నువ్వు 10 మందికి సహాయం చేయాలనుకోలేవా? నీ మార్గం నువ్వు చూసుకోలేవా? నిన్ను నువ్వు పోల్చుకోలేవా? ప్రార్థన చేయలేనంటే చేయలేను, రాదు అంటే రాదు, బైబిల్ నేర్చుకో అంటే లేదు, ఎక్కడుందో తెలియదు అంటే తెలియదు, పాట పాడు అంటే రాదు. ఎన్ని సంవత్సరాలు కొత్త జీవితం, ఎన్ని సంవత్సరాలు ఈ కొత్త జీవితం, భక్తిని ఏమంటారు? గ్రుడ్డివాడు తోవ చూపితే ఇద్దరు బొందలో పడతారు. ఇద్దరు త్రోవ తప్పిపోతున్నారు. మీరు జాగ్రత్తగా వినండి, ఇద్దరు త్రోవ తప్పిపోతున్నారు. నిన్ను నీవు తక్కువగా పోల్చుకుంటున్నావు, బలహీనతంగా పోల్చుకుంటున్నావు, నా పరిస్థితి ఇంతే అనుకుంటున్నావు, నిన్ను నీవే చింతపరుచుకుంటున్నావు. నేనేం మనిషిని, నా బ్రతికింతే. నేను ఎవరు కించపరచట్లేదు, నిన్ను నువ్వు కించపరచుకుంటున్నావు. ఎలా ఉంది నీ భక్తి? నీ మార్గం ఎలా ఉంది? నీ త్రోవ ఎలా ఉంది? ఇప్పుడు చెప్పండి, నీ త్రోవ ఎలా ఉంది? నీ హృదయంలో ఉన్న త్రోవ ఎలా ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి ఎలాగుంది? భక్తిలో ప్రేమ ఉందా? భక్తిలో భయం ఉందా? భక్తిలో విశ్వాసం ఉందా? భక్తిలో విశ్వాసం ఉందా? నీ భక్తిలో ఏముంది? నమ్మకం ఉందా?
నీ భక్తిలో నమ్మకం ఉందా? నీ భక్తిలో ప్రేమ ఉందా? నీ భక్తిలో విశ్వాసం ఉందా? భయం ఉందా? ఎలా ఉంది నీ భక్తి? దేవుడు నమ్ముకున్నామండి, మాకు ఏ దేవుడు అవసరం లేదు, పొలాలు చేయం, సంక్రాంతి చేయం, చుక్కల చేయం, ఏమి కొయ్యం, ఏం తినం, ఏం చేయం, నిలబడి నిర్శక్తిగా ఉన్నాం, అంతే, నిర్శక్తిగా ఉన్నాం. ప్రార్థన అంటే బాధ, టెన్షన్. ఎన్నిసార్లు చెప్పాను మీకు, దేవుడు రాబోతున్న సమయం వస్తుంది. మరొక మాట కూడా చెప్తున్నా, మళ్ళీ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వర్షం లేదట భూమి మీద. ఏం తింటావు? ఏం తింటావు? సంపాదించుకో, ఇప్పుడే సంపాదించుకోండి, ట్రై చేయి, చేసే పనులు ఆపేసేయి, ఎలాగనైనా సంపాదించడానికి ట్రై చేయి, ఇంట్లో ఏమన్నా ఉంచుకోవడానికి ట్రై చేయి, గింజలు దమ్ము చేసుకో, దేవుని దగ్గర ప్రార్థన చేయి, నమ్మకంగా ఆయన కాపాడుతాడు. అసలు 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 క్రైస్తవులలో బయటపడే సమయం వస్తుంది. మీరు తప్పిపోతే ఎలా? ఎంత బాధ అనిపిస్తుంది. మీకు బాధ అనిపించవచ్చు, వాక్యం వింటే మా కొరకే చెప్తున్నాడేమో అని మీకు సూటిగా అనిపించవచ్చు, కానీ చెప్పకపోతే ఈ భారం అంతా నా మీద పడుతుంది. నువ్వు చెప్పలేవు, అందుకే వాళ్ళకి తెలియక వాళ్ళు పాపం చేశారు, ఆ అందరి పాపాలన్నీ నా మీద వేస్తాడు. నాకు 4 ఏళ్ళ శిక్ష ఉంటే మీ అందరి 4 ఏళ్ళు మళ్ళీ నా మీద పడతాయి, మొత్తం 30 ఏళ్ళు అయితే. ఈరోజు ఎంత భయంకరమైన శ్రమలు ఉన్నాయి రాబోతున్నాయి, ఎంత భయంకరమైన పరేషాలు ఉన్నాయి, ఎంత భయంకరమైన విధాలు ఉన్నాయి. ఒక క్రైస్తవులమై ఉండి, ఒక దేవుణ్ణి తెలుసుకొని, ఒక బాప్తిస్మా తీసుకొని, ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చేతులు పట్టుకొని, మనము నమ్మకమైన విశ్వాసము, నమ్మకమైన భయం కలిగిన భక్తి మనలో లేకుంటే ఈ భక్తి వ్యర్థమన్నాడు యేసుప్రభు. టైంపాస్ కోసం భక్తి చేయవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, గుడ్డివాడు త్రోవ చూపితే నీ త్రోవే బరపడలేదు, నువ్వు ఇంకొకరిని త్రోవ చూపితే ఇద్దరు కలిసి వెళ్ళబడతారు. ఒక గుడ్డోడు తప్పిపోతున్నాడు అంటే ఆడు చేయబట్టి తీసుకురావాలి, కానీ ఆడిపోతున్నాడు అని ఆననుకో నువ్వు పోవడం ఎంతవరకు కరెక్ట్? నీ భక్తిలో లేదా విశ్వాసము? నీ భక్తిలో నమ్మకం లేదా? చూడండి, ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా 42:8 చదవండి ఒకసారి. 42:8. मी परमेश्वर आहे, हे माझे नाम आहे, मी आपले गौरव दुसऱ्यास देऊ देणार नाही, मी आपली प्रशंसा मूर्तीस प्राप्त होऊ देणार नाही. హల్లెలూయా. ఇక్కడ యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు కావలసిన స్తోత్రములను విగ్రహములకు చెందనీయను అన్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ యేసుక్రీస్తు ఎంత? యెహోవాను ఎవరు? నేనే పరిశుద్ధ దేవుడను, నా నామం ఇదే, నేనెవరికి నా మహిమను చేరనివ్వను. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పవిత్ర దేవుడు, ఆయన నిజమైన దేవుడు. కానీ మన నమ్మకం ఎలా ఉంది? మన మహిమ ఎలా ఉంది? మన ఆరాధన ఎవరికి చేస్తున్నాం? మనం ఎవరిని పొగుడుచున్నాం? ఎవరిని స్తుతిస్తున్నాం? ఎవరిని ప్రేమిస్తున్నాం? దేని మీద నీకు ఇష్టం ఉంది? దేని మీద నీకు ఎక్కువగా ఇష్టం ఉంది? అబ్రహాముకు ఒక దాని మీద ఎక్కువ ఇష్టం ఉండే, ఏంటిదో తెలుసా? కొడుకు మీద ఇష్టం ఉండే బాగా. కొంచెం ప్రార్థన తక్కువ చేశాడు కొడుకు పుట్టాక. 100 సంవత్సరాలకు పుట్టాడు కదా, ఎంత ప్రేమ ఉంటుంది? 5-6 సంవత్సరాలు దాటితేనే మనకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఆయనకు 100 సంవత్సరాలు ఏకంగా. అప్పుడు పుట్టాడు, కొంచెం ప్రార్థన తక్కువ చేశాడు. దేవుడు డైరెక్ట్ అడిగాడు, నీ కొడుకునే నాకు బలివ్వు అన్నాడు. నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు దాన్ని నాశనం చేస్తాడు. ముందు దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాలి. నీ మహిమ ఎవరికి? నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నావు? దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? విగ్రహారాధనలను మహిమపరుస్తున్నావు? జనాన్ని మహిమపరుస్తున్నావు? అలంకారాన్ని మహిమపరుస్తున్నావు? ఆనందాన్ని మహిమపరుస్తున్నావు? నీ మనసుని నిన్ను నువ్వే మహిమపరుచుకుంటున్నావు. కొంతమంది ఊహల్లో తేలిపోతారు. ఊహల్లో ఈ సంవత్సరం ఇది చేస్తా, ఆ సంవత్సరం అది చేస్తా, ఆ సంవత్సరం ఈ సుక్కెత్తుకుంటా, ఈ షోలో పెడతా, ఈ నుంచి పైన పెడతా, ఈ నుంచి ఈడ పెడతా. ఊహల్లో కళ్ళు మూసుకొని ఊహించి నేను ఐరులో ఉన్న బస్ ఎక్కినా, ఇప్పుడు గూడెంలో దిగినట్టు దిగుతానా? ఊహలు పనిచేయమ్మా. దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా మేము ఏం చేయాలి?
మా ప్రయాణం ఎలా సాగుతుంది, మా ప్రయాణం ఎలా ఉంది, మేము ఎక్కడికి మా దారి తీస్తున్నాం, మా మహిమ ఎవరికి చెందుతుంది, మేము నోటితో ఆరాధిస్తే అది నీకు వస్తుందా? భక్తిలో ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో తెలుసా నీకు? సమస్తము దేవుణ్ణి ఆరాధిస్తుందట, సమస్తం. చూడండి కీర్తనాలు 156 వచనం చదువు. కీర్తనాలు 156 ఫైనల్ ఒక వచనం ఎంత బాగుందో అక్కడ రాసి చూడండి ఒకసారి. 156 ఫైనల్ లాస్ట్ది. प्रत्येक वाणी, प्रत्येक प्राणी परमेश्वराचे स्तवन करो, परमेश्वराचे स्तवन करा. హల్లెలూయా. సకల జనులు ఏమనుందాడా? ఇక్కడ ఏమనుందంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతించును గాక, యెహోవాను స్తుతించండి ప్రాణులు అన్నాడు. ఏమేం దేవుణ్ణి స్తుతిస్తున్నాయి? సకలం దేవుణ్ణి స్తుతిస్తూ, సకల ప్రాణులు దేవుణ్ణి స్తుతిస్తూ, సకల జంతువులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. మీరు కూడా స్తుతించండి అన్నాడు. ఈ మహిమ ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. ఈరోజు మనము సకల ప్రాణులు యెహోవాని స్తుతిస్తున్నాయి తప్ప మనము స్తుతించేది యెహోవానా ఇంకేమన్నా? కష్టం మీద ప్రార్థనకి రావడం ఇది దేవునికి మహిమకరమా? చెప్పండి. అజుబాబు పిలిచాడు అనుకో, పొద్దుగాల 7 గంటలకు రమ్మన్నాడు అనుకో, నువ్వు ఎన్ని గంటలకు పోతావు? ఒక 10 నిమిషాలు ముందే ఉంటావు. నిజమా కదా? ఓ బాబా ఆత్రం ధర్మరావు బాబా రమ్మన్నాడు అనుకో, 10 గంటలకు నువ్వు కలవాలన్నాయా నాకు అన్నావు అనుకో, నువ్వు ఎన్ని గంటలకు ఉంటావు? నేను మధ్యాహ్నం వరకు అత్త కానివే అంటావా? నా ఇష్టం ఉన్నప్పుడు అత్త అంటావా? అనలేవు. ఒక 10 నిమిషాలు ముందే ఉంటావు. అలాంటిది ఒక దేవాది దేవుడు, పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనలో భయమేది? తప్పుగా అనుకోవద్దమ్మా, సరి చేసుకోవాలి. మనం తప్పుగా మాట్లాడుకోవాలి, సరి చేసుకోవాలి. తెలియని విషయాలు తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో మనకు ఆనందంగా ఉంటుంది. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసు? చూడండి ఒకసారి ఎలాంటి వాడు ఆయన. కీర్తనాలు 46 తీయండి. కీర్తనాలు 46 అట్టి 46లో 10 చదవండి ఒకసారి. 46లో 10వ వచనం ఎవరు చదువుతున్నారు? शांतवा आणि लक्षात ठेवा की मीच देव आहे. राष्ट्रामध्ये माझा महिमा वाढेल, पृथ्वीवर माझा महिमा वाढेल. హల్లెలూయా. ఎంత 10 46 10 చూడండి, నేను చదువుతాను. నా ఆలోచన నిలిచియును, నా చిత్తమంతయు నెరవేర్చుకొందునని చెప్పుకొనుచు, ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేను ఇక జరగని వాటిని తెలియజేయుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆది కాలం నుండి జరగబోయే కాలం నుండి నేను అన్నిటినీ నీకు తెలియజేయుచున్నాను. ఒక నిమిషం ఆగండి. ఇంకేమన్నాడు? 11 చదవండి ఒకసారి. 11 सेनाधीश परमेश्वर आमच्या बरोबर आहे, याकोबाचा देव आमचा आश्रय आहे. హల్లెలూయా. ఊరకుండి నేను దేవుడనని తెలుసుకొనుండి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును అన్నాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి మీ దేవుడు. ఎలాంటి వాడంట ఆయన? ఎట్లుంది అక్కడ రాసి, ఎంత మంచి ఊరకుండుండి. ఎట్లుండాలి? ఊరకుండి అంటే తెలుగులో అర్థం తెలుసా దాన్ని? మౌనంగా ఉండండి. ఇట్లా చదవండి ఒకసారి. చప్పులు లేక ఉండండి, నేను దేవుడనని తెలుసుకొనుండి. చూసావా ఎట్లా చదివాను నేను? ఊరకుండి అన్న మాటని చప్పులు లేక ఉండండి, నేనే దేవుడనని తెలుసుకొనుండి. ఇంకేమన్నాడు? అన్యజనులలో నేను మహోన్నతుడను. ఎలాంటి వాడు ఆయన? అన్యజనులలో మహోన్నతుడను, మహాగణుడను. అంతేకాదు ఇంకేమన్నాడంటే భూమి మీద నేను మహోన్నతుడను. ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు.
నిజంగానే మనం అందరం పరిశుద్ధులమే. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని పిలిస్తే తప్ప మనం ఇంత దూరం రాలేం. 11 మాటలు ఏమన్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉంది మన మార్గం? భక్తిలో విశ్వాసం ఉందా? దేవుడిని నమ్మావా? ఇంత గొప్ప దేవుడని ఈ భూమి మీద లేడు అసలు దేవుడు. ఒక అమ్మ ఉంది తెలుసా, నిరీక్షణ కలిగిన ఒక అమ్మ. నేను అందరికీ చెప్పినో లేదో మరొకసారి చెప్తా వినండి. 2 బిడ్డలు ఉన్నారు ఆ అమ్మకి. ఒక బిడ్డ, పెద్ద బిడ్డ చనిపోయింది పెళ్లి వయసుకి వచ్చిన తర్వాత. ఇక ఎట్లా చేయాలని, చిన్న బిడ్డ ఉంది కదా అని పెళ్ళి వయసు వచ్చేసే ఉంచి పెళ్లి వయసు అయినాక పెళ్లి చేసింది. ఆంధ్రాకి ఇచ్చింది అనుకో. ఫుల్ వర్షాకాలం వచ్చేసింది. బిడ్డను చూడాలనిపించేసింది. పెళ్ళి అయినాక బిడ్డను చూడాలని, వర్షాకాలం గోదావరి ఎట్లుంటుంది? ఫుల్ ఉంటుంది. అప్పుడు పడవలోకి అవతలికి పోతా ఉంది బిడ్డను చూసేస్తా. మధ్యలోకి పోయేసరికి బాగా గాలి వాన తుఫాను ఫుల్ వచ్చింది. ఇక అందులో ఉన్న జనాలు అందరూ తత్తిరిబిత్తిరి అయిపోతున్నారు, బాగా బాధపడి ఏడుస్తున్నారు. చచ్చిపోయే నిమిషం మనకి ఇంకొక నిమిషమే, కొద్దిసేపు అయితే పడవలో నీళ్ళు వస్తాయి, మనం ఆల్రెడీ చనిపోతాం, మన స్థితి మారిపోయింది అని ఫుల్ ఏడుస్తూ ఉన్నారు. కానీ అమ్మ ఆ బల మీద కూర్చొని చక్కని పాట పాడుతూ ఉంది. సంతోషమే సమాధానమే చెప్పనా సాక్ష్యమైన సంతోషం అని పాట పాడతాం. అందులో ఒక అమ్మ డౌట్ వచ్చేసింది. ఏందమ్మా, ఒక 4 నిమిషాలు, ఒక 10 నిమిషాలు బ్రతుకుతామో లేదో, మన చావు మన కళ్ళ ముందుంది, మనం చచ్చిపోయే గడియ మన కళ్ళ ముందుంది, మనం చావడానికి కొన్ని దూరాలు, కొన్ని గంటలు, కొన్ని మైళ్ళు, కొన్ని వేలలు, కొన్ని బీమార్లు బ్రతుకుతామనే ఆశ లేదు మనకి. పడవ నీళ్ళ అంచుల వరకు వెళ్ళిపోయింది, అలలు బాగా లేస్తూ ఉన్నాయి, పడవ ఒక్కొక్కసారి ఇలా 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 అవుతుంది. ఈ సమయంలో నువ్వు పాట పాడుతున్నావు ఏందమ్మా? ఇంత మాత్రం నీకు బాధ లేదా? మనకైతే బాధ వేస్తుంది, మనమైతే ఏడుస్తాం, బ్రతకలేం, చచ్చిపోతాం. కానీ ఆ అమ్మ ఏమందంట, అమ్మా నాకు 2 బలాలు ఉన్నాయన్నది. ఏంటిది అమ్మ? బతికి ఉంటే ఒడ్డుకు పోయి నా చిన్న బిడ్డని చూస్తా, చచ్చిపోతే పరలోక రాజ్యం పోయి నా పెద్ద బిడ్డని చూస్తా. హల్లెలూయా. చూసావా ఎలా ఉందో భక్తి? భక్తి ఎలా ఉందో చూసావా? నేను ఇటు బతికిపోతే నా పెద్ద బిడ్డ ఇంటికి, చిన్న బిడ్డ ఇంటికి పోతా, ఒక టైం చచ్చిపోతే నా పెద్ద బిడ్డ ఇంటికి పోతా, నేను మాత్రం భయపడనమ్మా అన్నది. హల్లెలూయా. ఈరోజు మన భక్తి ఎలా ఉంది? మన మార్గం ఎలా ఉంది? ఇక్కడ ఆయన భూదిగంతముల వరకు దేవుడే. ఆయన మామూలు దేవుడా? చిన్న దేవుడా? బలిస్తే బలి కోరాడా? కోళ్ళు కావాలన్నాడా? మేకలు కావాలన్నాడా? పసుపు కావాలన్నాడా? కుంకుమ కావాలన్నాడా? నిమ్మకాయలు కావాలన్నాడా? గుడ్డు కావాలన్నాడా? పసుపు అన్నాడా? ఏమన్నా 4-5 రకాల తాళ్ళు చెప్పాడా? ఏటలను కొయ్యమన్నాడా? మేకపోతులని ప్రాణంతో బొందపెట్టమన్నాడా? ఏమడిగాడు? బలియు అర్పణ కోరలేదు ఆయన. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నీవు నా కొరకు. ఆయననే బలి అయిపోయాడు మన కొరకు. బలి అర్పణ కోరలే నీ దగ్గర నుంచి. నువ్వు ఇవ్వాల్సింది ఏమి లేదు, ఆయనని విశ్వాసించాల్సిందే. భయంతో కూడిన ప్రేమ. ఈరోజు తెల్లారింది, ఆదివారమే, ఇంత టైం అయిపోయింది, 9 గంటలకు ప్రార్థన శురువు అవుతుంది. భయం ఉందా? 9 అయితేంది, 10 అయితేంది, 11 అయితేంది, ఎప్పుడో ఒకసారి పోయి ప్రార్థన చేసుకుంటాం. నిజంగా భక్తికి చెందిన విషయమేనా? మీరే చెప్పండి. మీరు బాధపడండి, ఇబ్బంది పడండి, దేవునిలో ఉన్నామా లేమా? మరి ఇడిచబెట్టి వేరే దేవుణ్ణి మొక్కుతామా? ఇదన్నా చెప్పండి. ఎంత గొప్ప దేవునిలో ఉండి ఇలాంటి తప్పులు చేయడం భక్తికి సంబంధించిన విషయము కాదు. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. 47వ కీర్తన 1వ వచనం. 7 సర్వజనులారా చప్పట్లు కొట్టి
उत्साह शब्दाने देवाचा जय जयकार करा. అవుతుందమ్మా. హల్లెలూయా. ఇక్కడేమో సర్వజనులారా చప్పట్లు కొట్టి జయధ్వనంతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. ఎలా చేయాలి ఆర్భాటం? ఎలా ఆర్భాటం చేయాలి? ఒక పాట పాడుచున్నామంటే గొంతులో ఉన్న సౌండ్ మొత్తం బయటికి వచ్చి ఆర్భాటంతో, ప్రేమతో, సంతోషంతో, భయంతో, విశ్వాసంతో పాడాలి. ధనితో ఆయన పాడండి. 2వ వచనం, మహోన్నతుడగు భీంకరుడు ఆయన సర్వభూమికి ఏమై ఉన్నాడు? చెప్పండి మరాఠీలో చూసి. ఏమై ఉన్నాడు? సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏందమ్మా, ఒక రాష్ట్రానికి రాజు కాదు ఆయన. అక్కడ ఒక రాష్ట్రం కొరకు రాసి పెట్టలేదు బైబిల్లో. ఒక దేశానికి రాజు కాదు, భారతదేశానికి రాజు కాదు ఆయన. ఏమని రాసి పెట్టాడు తెలుగు మరాఠీలో, హిందీలో చదువు. 2వ వచనం, कारण परमेश्वर परात्पर व भयप्रद आहे. तो अखिल पृथ्वीचा महान सार्वभौम राजा आहे. సార్వభౌమ్ राजा సర్వలోకానికి రాజు అయి ఉన్నాడు నీ దేవుడు, నా దేవుడు. ఎంత గొప్ప దేవుడు అని నమ్ముకున్నామండి. ఎట్లున్నాడు? మన భక్తి ఎలా ఉంది? ఒక రాష్ట్రానికి రాజు, ఒక మంత్రి కాదు ఆయన. అవి నమ్ముకున్న వాళ్ళకి దేవుడు కాదమ్మా. చాలామందికి ఇదొకటి దోషింది. ఇప్పుడు అదే అంటారు, ఆయన ఏందయ్యా నమ్ముకున్న వాళ్ళకి దేవుడు, తర్వాత దేవుడు. సర్వలోకానికి దేవుడు. సర్వ సృష్టి కోసం ఆయన మరణించాడు. నీ కోసం, నా కోసం మరణించాడు. మన కోసం చచ్చిపోలేదు ఆయన, అందరి కోసము చచ్చిపోయాడు ఆల్రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందుకని ఈ సర్వలోకమునకున్న దేవాది దేవుణ్ణి మనము ఆరాధించి పొగడాలి. ఆయనని ఆరాధించాలి, ధ్వనితో ఆరాధించాలి, ప్రార్థనతో భీంకరుడు ఆయన, భీంకరుడు, భీంకరుడు. సర్వ సృష్టిని సృష్టించిన కర్త ఆయన. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కూర్చున్నామో చెప్పండి ఒకసారి, లెక్కపెట్టి చెప్పండి. ఎంతమంది ఉన్నామండి? 12. లెక్క పెట్టండి, లెక్క పెట్టి ఎంతమంది? మంచిగా లెక్క పెట్టండి. నన్ను కూడా పట్టండి. అవో పాపని కూడా పట్టండి. బయట వాళ్ళు ఉంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళని 13 మంది ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మాట చదవండి. 2వ మాట, कारण परमेश्वर परात्पर व भयप्रद आहे. तो अखिल पृथ्वीचा महान सार्वभौम राजा आहे. హల్లెలూయా. యెహోవా మహోన్నతుడగు భీంకరుడు ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? ఎవరున్నారు? ఇప్పుడు ఆయనను ఎవరు లెక్క పెట్టారు? నువ్వు ప్రార్థించేటప్పుడు, బయటికి ప్రార్థించేటప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు, వింటున్నాడు ఆయన నీ ప్రార్థన. భయంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీ పక్కన ఎవరున్నారు తెలుసా? నీ పక్కన ఎవరున్నారు తెలుసా? లాస్ట్ సీట్లో. ఇప్పుడు నేను భయంతో చెప్తున్నాను ఈ వాక్యాన్ని. నాకు ఉంది లోపల భయం, వాస్తవంగా నాకు లోపల భయం ఉంది. నాకు 2 రకాలు ఉన్నది, ఒకటి దేవుడు వింటున్నాడు, ఒకటి మీరేమనుకుంటున్నారు అని. నీ పక్కన ఎవరున్నారో తెలుసా? లాస్ట్ సీట్లో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నాడు? సర్వ భూమిలో ఉన్నాడు. 13 14 మంది ఉన్నాడు. హల్లెలూయా. అందుకు దేవుణ్ణి మనము మనసు పూర్తిగా భక్తితో ఆరాధన చేయాలి. ఆర్భాటంతో ఆరాధన చేయాలి, కంఠధ్వనితో ఆరాధన చేయాలి, చప్పట్లు కొట్టి ఆరాధన చేయాలి, ప్రార్థన చేసి ఆరాధన చేయాలి. ఆరాధన చేసే ప్రతిసారి అనుకోవాలి, నా పక్కన దేవుడు ఉన్నాడు, ఆయన వింటున్నాడు, మిస్టేక్ కాకుండా నేను ఆరాధన చేయాలి అనుకోవాలి. ఎట్లా చేస్తే ఏముందిలే అనుకోకూడదు. పాట పాడుచున్నాను, నా పక్కన దేవుడు ఉన్నాడు, వింటున్నాడు అనుకోవాలి. ఏమన్నాడు తెలుసా? 2 3 ఎక్కడ ఏకాభిస్తే అక్కడ నేనుంటాను. 2 3 ఎక్కడ ఏకాభవిస్తే, ఎక్కడ ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉంటాను. హల్లెలూయా. ఎలా ఉంది మన భక్తి? ఆయన రాజు,
మన దేవుని మార్గం ఎలాంటిదో తెలుసా నీకు? ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 7-6 వచనాలు చదవండి. యోహాను సువార్త యోహాను 14 7 14లో 6-7 దొరికిందా? యోహాను సువార్త దొరికిందా? చాలా మంచిది. मार्ग सत्य व जीवन मीच आहे. माझ्याद्वारे आला वाचून पित्याकडे कोणी येत नाही. मी कोण आहे तुम्ही ओळखले असते तर माझ्या पित्यालाही ओळखले असते. आतापासून पुढे तुम्ही त्याला ओळखता व तुम्ही त्याला पाहिलेही आहे. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ చూడండి, యేసు అంటున్నాడు, ఏమన్నాడో తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యం పోడు, వాడు నా మార్గంలోనే వెళ్ళాలి. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం. యేసు ప్రభు అంటున్న మాట. ఎలా ఉంది మన మార్గం? ఎట్లా ఉంది మన త్రోవ? ఎట్లా ఉంది? విశాలమైన త్రోవ కావాలి మనకి. ఇక్కడ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు పరలోక రాజ్యం పోవాల్సిన వీల్లేదు. ఎట్లా పోతావు పరలోక రాజ్యం? 9 ఇట్లకి వెళ్ళి 10 ఇట్లా పోవాలంటే 10 రకాలు ఉన్నాయి. అర్థమైందా? ఎగ్జామ్ రాసినా పోవచ్చు, ఒక టైం రాయకుండా కూడా పోవచ్చు. చిట్టీలు చూసి రాయొచ్చు, ఓసారి కొన్ని డబ్బులు ఇచ్చి రాయొచ్చు, ఏదో ఒక ఐడియా ఉంటుంది. పేపర్ దిద్దే వాళ్ళు తెలిసింటే అక్కడ కూడా మనం పాస్ చేయించచ్చు. పేపర్ దిద్దేవాళ్ళు. మేము చదువుకునేటప్పుడు స్కూల్లో మా పక్క సీట్లో ఎగ్జామ్ రాసే అమ్మాయి వాళ్ళ మామ పేపర్ దిద్దుతాడు అనమాట. ఆయన పెద్ద అక్కడ ఉంటాడు మీద, పేపర్ దిద్దుతాడు, చెక్ చేసి పాసా ఫెయిల్ అనేది దిద్దుతాడు. ఆమెకు ఒక గుర్తింపు పక్కకు సీల్ వేసి పంపురా నీ పేపర్ మీద, నాకు తెలుస్తుంది. నంబరే ఉంటుంది, పేరు రాసుడు ఉండదు పేపర్ మీద. అర్థమైందా? మన ఐడి మన నంబర్ ఉంటుంది దాని మీద. అయితే అది తెలంగాణలో రోల్ నెంబర్ ఉంటుంది, లేదంటే ఇంకా తెలంగాణలో అయితే వేరే అంటారు. ఆ నంబర్ని బట్టి ఉంటుంది, పేరు తెలియదు కాబట్టి ఆమె పక్కకు సీల్ వేసి పంపుతా పోయింది పేపర్ మీద. ఆమె ఎన్ని పేపర్లు ఉన్నాయో అన్ని పేపర్లు ఆయనకు తెలుస్తాయి ఆడ, ఇది మా బుజ్జి పేపరు అని. అలా పాస్ చేయగలిగాడు. ఈమె ఇక్కడ ఏం భక్తి చూపలేదు, ఇక్కడ ఏం చదవలేదామా, ఏం రాయలేదామా, ఒక సిలువ వేయడం మాత్రం నేర్చుకున్నాడు. పైన ఉన్నవారు ఎవరు? వాళ్ళ మామయ్య దాన్ని సెట్ చేశాడు. కానీ ఇప్పుడు నీకు పైన ఉన్నవారు ఎవరు? ఆయన సెట్ చేస్తాడా? మరి ముందు ఎలా ఉండాలి? నీ రాయడంలోనే కరెక్ట్ ఉండాలి. అలాంటి విచారం నాకు వచ్చి నేను కూడా సిలువలేసి పంపిస్తే నన్ను కూడా పాస్ చేస్తాడు ఆయన. పరలోక రాజ్యం పోవడానికి మార్గాలు లేవు, ఒకటే మార్గం, సత్యం, మార్గం, జీవం నేనే. నేను తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పరలోక రాజ్యం వెళ్ళడం అంటే బాగా సులభం కాదు. ఇది ఎవరే చెప్తారు? బయటికి వెళ్తే ఇష్టానుసారంగా మాట్లాడతారు. నేను ముందే చెప్పాను కదా, 1వ నీతి వచనం 6:14 వచనం, ఎవని మార్గం వానికి విశాలంగా కనపడతాయి. నీకు అనిపిస్తుంది పాస్టర్కి ఏం కావాలండి, ఎన్నో చెప్పాడు, మా కష్టాలు మాకు తెలుసు అంటే నీ మార్గం నీకు విశాలంగా ఉంది. కానీ దాని వెనకాల వెళ్తే మరణం తప్పదు అన్నాడు. అంతేనా? ఈరోజు మన మార్గం ఎవరు? యేసే మార్గం. చూడండి 7వ వచనం, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన చూచుచున్నారని చెప్పాను. హల్లెలూయా. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన చూస్తున్నాడని నమ్ముచున్న వారు ఎంతమంది ఇక్కడ? చూస్తున్నాడు ఆయన. మనం బయటికి వెళ్ళేది తెలుసు, లోపలికి వచ్చేది తెలుసు, కూర్చున్నది తెలుసు, హృదయంలో ఏముందో తెలుసు, నాకు తెలుసు. కానీ ఆయన ఉన్నాడు, ఇప్పటి నుండి మీరు ఆయన చూస్తున్నారని మీరు నన్ను ఎరిగినట్లే నా తండ్రిని ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఆయనను చూదురు, ఆయన చూస్తున్నారని చెప్పాను. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రి నాకు కనబడము, మాకైతే చాలునని ఆయనతో చెప్పగా. హల్లెలూయా.
ఈరోజు మన మార్గము ఏసే, మన మార్గము ఏసే, మన జీవము ఏసే, మన రక్షణ. హల్లెలూయా. దేవుని మార్గములో ఉంటే జీవము కలిగి ఉంటాం. 1 యోహాను చూడండి ఒకసారి, 5:12 చదవండి. 1 యోహాను, యోహాను రాసిన పత్రిక 1 యోహాను 5:12. 5:12. ఒకటో యోహాను దొరుకుతలే. 1 యోహాను పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంటుందమ్మా. 1 యోహాను 5వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉన్నది? ఇక్కడ ఏమని ఉన్నదంటే 1 యోహాను 12 చదవండి ఒకసారి. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరించని వాడు జీవము లేనివాడని రాయబడి. చెప్పండి, ఈరోజు మన జీవితంలో జీవం మార్గం ఉన్నదా? ఆయనను అంగీకరిస్తేనే మన మార్గం జీవం గలది. ఆయనని ప్రార్థిస్తేనే మన మార్గం జీవం గలది. మన మార్గం సరైనది, లేకుంటే జీవము లేనిదా ఉన్నదా? లేనిది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు యేసు మార్గంలో ఉండాలి అంటే జీవము గలవారము. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసు మార్గాన్ని తెలుసుకోవాలి. యేసే మార్గం ఎలాంటిది, ఆయన మార్గంలో ఎలా ప్రవేశించగలము, ఆయన మార్గంలో ఎలా జీవించగలము, ఆయన మార్గంలో ఎలా ప్రార్థించగలము. యేసు మన మధ్యలో ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడని మనం నమ్మాలి. ఇది మన భక్తి. ఇది మన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి ఏం లేదు, నేను నీళ్ళ మీద నడుస్తా అంటే కుదురుతుందా? భక్తి ఏం లేదు, నేను పులికి ఎదురుకోపోతా అంటే కుదురుతుందా? పులి తిన్నాక దేవుణ్ణి భజనం చేస్తున్నాం. అలా దేవుడు ఎక్కడ కాపాడిండు? అటుకి చచ్చిపోయాడు. ఎవరిని భజనం చేస్తున్నాం? దేవుణ్ణి భజనం చేస్తున్నాం. మనం ఈ రోజు నుండి మనం నిర్ణయం చేసుకోవాలి, ప్రభువా నా భక్తిలో నాకు విశ్వాసం ఉంచు ప్రభువా అని మనము చేసుకోవాలి. హల్లెలూయా. మనము వెలుగు మార్గంలో నడవాలి, యేసు మార్గంలో నడవాలి. చూడండి, యోహాను సువార్త 12:35 అయిపోయిందమ్మా. ప్రార్థన చేసుకుందాం. 12:35. आणखी थोडा वेळ तुमच्याबरोबर प्रकाश आहे, तुम्हाला अंधकाराने गाठू नये म्हणून तुम्हाजवळ प्रकाश आहे तोपर्यंत चाला, कारण जो अंधारात चालतो त्याला आपण कोठे जातो हे कळत नाही. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుండి, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవును ఎవరికి తెలియదు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? అమ్మా మీరు అందరు జాగ్రత్తగానండి, మీ మార్గం గురించి చెప్తున్నా. యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే, ఇక కొంతకాలము వెలుగు మీకున్నది. ఇప్పుడు వెలుగు ఉండంగానే మీరు నడవండి. ఆంకెకైందనుకో చీకటి వచ్చేస్తాయి. అప్పుడు చీకట్లో నువ్వు నడిస్తే ఎటు పోతావో నీకు తెలియదు అన్నాడు. చెప్పండి, నీ మార్గం ఎలా ఉంది? నీ భక్తి మార్గం ఎలా ఉంది? ఇక్కడ వెలుగు ఉండంగానే మీ మధ్య కొంతకాలం వెలుగు ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం ఉండంగానే మీరు టకా 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 నడిచిపోండి, రాత్రి పగలు వేగంగా నడవండి, మీరు గమ్యానికి చేరుకోగలరు. ఇక కొంతకాలం ఆగారనుకో చీకటి వచ్చేస్తుంది. అప్పుడు చీకటి అని వెలుగు అంటే ఇది పోయి మళ్ళీ చీకటి వస్తుంది, ఇట్లా కాదు అమ్మ. దేవుడు ఎవరో తెలవని గుణం వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు దేవుడు తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, ఎంత గొప్పవాడో తెలుసు. ఇప్పుడే నడవాలి. కొన్ని వదిలైందనుకో, మన క్రైస్తవులలో ఎంతోమంది దేవుని విడిచిపెట్టి చీకట్లో బ్రతికినట్టుగా ఇప్పుడు ఉన్నారా లేరా? నమ్ముకొని బాప్తిస్మాలు తీసుకొని విడిచిపెట్టి చీకట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మార్గం ఎటుపోతుందో వారికి తెలియదు.
తెలుసా తెలియదు. ఇప్పుడు నీకు నాకు మధ్యలో యేసు ప్రభు వెలుగు ఉన్నది అంటే బైబిల్ వాక్యం ఉన్నది. ఇప్పుడు నడవాలి మనం. కొద్ది రోజులైన తర్వాత మన మనసు మారచ్చు, సాతాను మార్చేస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. అప్పుడు మనం మేడికి పోతాము, ఎక్కడ పడతాము, ఏ బొందలో ఉంటాము. గుడ్డోడితో చెప్తే ఏం లాభం ఉంటుంది? ఇంకొక మాట ఉంది, ఆవు చేనులో మేస్తే దూడ గట్టిన మేస్తుందా? అర్థమైందా నా ప్రశ్న? అర్థం కాలే? ఒక గొడ్డు ఉంది, అది నడి చేనులో మేస్తుంది దూయలలో. పాపం దూడ గుణం తెచ్చుకొని గట్టిపంట వేసుకుంటా పోతుందా? ఆ వేయడం వేస్తే దూడ అన్నీ మేస్తుంది. నీవు ఎలా ఉంటే నీ పిల్లలు అలాగే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకే ఆ సాత్రం మీకు చెప్పాల్సి వచ్చేసింది. ఇక వెలుగు ఉండగానే మీరు నడవండి, ఆ వెలుగులో మీకు అన్నీ లభిస్తాయి. ప్రతిదీ ఆ వెలుగులో దొరుకుతుంది. నడవండి, ప్రయత్నం చేయండి, ఎవరి కోసమో వెయిటింగ్ చేయొద్దు. సాతాను గాడు ఎర్రేస్తాడట. చేపను పట్టాలంటే మనం ఏం చేస్తాం? గాలానికి పురుగు పెట్టి వేసి చూస్తూ ఉంటాం, దానికి తెలియదు పాపం. పడి బయటికి వచ్చిన తర్వాత ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత మస్తు కొట్టుకుంటాను, కానీ ఇడిచిపెడతామా? తెచ్చి తినేసేం పానం పొందా. సాతాను గాడు ఎర్రేస్తాడు బయట. ఇంటికి పోగానే అనుకో, లేదా రేపే అనుకో, లేకుంటే ఇంకొక మళ్ళీ వారం దాకా అనుకో, మళ్ళీ ఆదివారం దాకా అనుకో, రేసి ఉన్నది. ఎప్పుడు పడతాడు 10, 5, 50 అంటాడు ఒకసారి. 50 అయినసరికి లట్కర్ అందుకుంటాం, దేవుళ్ళ నుంచి తప్పిపోతాం. ఇక్కడ ఏమన్నదంటే దేవుడి వాక్యం, ఓసేపు అంటున్నాడు కదా, ఆయన యొక్క ఒక అన్నదమ్ములు మీకు వచ్చిన కథ చెప్తా. ఓసేపు యొక్క కథ ఏం చేశాడో తెలుసా? 12 మందిలో ఒకడు ఈయన. ఎంతమందిలో? 12 మందిలో ఒకడు. ఈయన చిన్నోడు. ఈయన ఏం చేసేవాడంటే కళల గురించి వర్తాలు చెప్పేవాడు తల్లికి తండ్రికి. చిన్నోడు అంటే బాగా ప్రేమ ఉంటుంది, ఎవరికైనా ఉంటుందా? ఉంటుంది. ఈ 11 మంది అన్నదమ్ములు ఉన్నారు కదా, వీళ్ళకి నచ్చలా. ఆయన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, వానికి మంచి బట్టలు కొంటున్నాడు, వాడిని మంచిగా ప్రేమిస్తూ ఉన్నాడు. మాకు బట్టలు లేవు, మమ్మల్ని మంచిగా ప్రేమించడం లేదు అని చెప్పేసి తమ్ముడిని ఏం చేశారు? గొర్రెలు గాయపోయిన కాడ వేరే దేశానికి అమ్ముకున్నారనమాట. అమ్ముకొని తొడుక్కున్న అంగి తీసి మేకపోతు ఒక గొర్రెపోతును కోసి అలా అంగిని ముంచి అటు ఎండారేసి ఆ గొర్రె కూర తిని ఆ అంగిని పట్టుకొని తండ్రి దగ్గరికి పోయారు. ఎంతమంది? 11 మంది. పోయి తండ్రి, తమ్ముడు మమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు ఏదో మార్గంలో పులి తినేసింది, జంగల్ మార్గంలో, ఇక తమ్ముని అంగి అంటే తండ్రి గల్లోడు చూసి, అబ్బా నా కొడుకు కొన్న అంగి ఇది నేను కొన్నదే, ఎంతో ఇష్టపడి నా కొడుకు కొన్నా అని తండ్రి లోపల బాగా ఏడిచి కన్నీరు కార్చి నా కొడుకు లేడు అని చెప్పేసి బాగా ఏడిచాడు. ఈయన ఏం చేశారు? వేరే దేశానికి అమ్మేసిన దగ్గర పోయి బానిస బతుకుతున్నాడు. కొనుక్కున్నవాడు ఎందుకు ఊరుకుంటాడు? ఇటుకలు చేపిస్తున్నాడు, మట్టి దొక్కిపిస్తున్నాడు, బస్తాలు మోపిస్తున్నాడు, నీళ్లు మోపిస్తున్నాడు, అనేకమైన పనులు చేస్తూ ఉన్నాడు. రాజు దగ్గర పనులు చేస్తూ అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. రాజు భార్యకి అంటే బాగా ఇష్టం పెరిగింది. ఒకరోజు రాజు లేడు, భటులు లేడు, అందరు ఎటు పోయారు. ఒక్కడే ఉన్నాడు. ఎవరో తెలుసా? ఎవరు? ఓసేపు ఒక్కడే ఉన్నాడు. రాజు బెల్లం మెల్లగా ఆయన దగ్గరికి వచ్చి ఓసేపు అని పిలిచి, అమ్మగారు ఏందండి చెప్పండి, ఏం చేయాలి? ఇంట్లో ఎవరు లేరు, ఉన్నది ఇద్దరమే అన్నాడు. ఓసేపు ఏమన్నాడు తెలుసా? ఆమెకు తెలిసి ఎందరున్నారాడా? ఈయనకు తెలిసి ఎందరున్నారు? 3 ఉన్నారు. హల్లెలూయా. ఓసేపు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ 3 ఉన్నారండి, నా దేవుడు ఇక్కడ ఉన్నాడు, నేను ఏ పాపం చేయను నీతో, నువ్వు నన్ను హింసించొద్దు, నేను అన్యాయం చేయను అని 2 చేతులు పట్టుకొని బ్రతిమిలాడినా వినలే. ఆమె పట్టుకొని గట్టిగా లాగేసింది. దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయంతో టపటప గుండె అంగిలు తీసేసి అంగిని ఆమె చేతిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పారిపోయాడు.
ఈమెం చేసింది, ఇక్కడ ఇంత చింపుకుంది, జుట్టాలు తిడుచుకుంది, వచ్చేసేపు ఏడ్చుకుంటా కూర్చుంది. రాజు వచ్చేసరికి ఏం జరిగిందమ్మా అంటే, ఓసేపు నా మీద పడి నన్ను హత్యం చేసేందుకు కంప్లైంట్ చేశాడు, నేను ఇరుగు ఇట్లా గుంజితే అంగి నా చేతిలో ఉంది అని చూపెట్టింది. రాజుకు బాగా కోపం వచ్చేసి, చూసావా, నిజాయితీ దేవుని బిడ్డ ఆయన, నిజంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. రాజుకు బాగా కోపం వచ్చేసి ఏం చేసాడు, ఓసేపుని దొరకబట్టుకొచ్చి జైల్లో పారేసి. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంది, ఆది కాండంలో 35వ అధ్యాయంలో మొత్తం చదవండి, ఈ స్టోరీ మీకు మొత్తం కనబడుతుంది. ఆది కాండం మొత్తం చదవండి, మొదటి నుంచి లాస్ట్ వరకు చదవండి, ఈ స్టోరీ మీకు కనబడుతుంది. అప్పుడు జైల్లో వేసిన తర్వాత దేవుడు చూడు ఏ విధానంగా మార్చేస్తున్నాడు ఆ మనిషిని. జైల్లో కూర్చున్నాడు, జైల్లో ఉండొచ్చు కదా, జైల్లో కూర్చొని జైల్లో ఉండగా వేరే దేశం నుండి 2 దొంగలను తెచ్చి ఆయనకు సాయి చేశారు. ఎక్కడి నుండి తీసుకొచ్చారు, వేరే దేశం. అప్పుడు 3 అయ్యారండి. నువ్వేం చేసావంటే నువ్వేం చేసావు అని మాట్లాడుకున్నారు. అయిపోయిందమ్మా, మీరేంటి అయిపోతుంది, నువ్వేం చేశారంటే మీరేం చేశారని. అప్పుడు దావీదు యోసేపు అన్నాడు కదా, లేదండి నేను ఏం పాపం చేయలేదు, అన్యాయంగా ఇలా వచ్చేసాను, నాకేం బాధ లేదు, నాకు దేవుడు ఉన్నాడులే అని చెప్పేసి. వాళ్ళిద్దరిలో వాళ్ళు అనుకుంటున్నారు కదా, మేమేం చేశాం కానీ వీడు చేశాడు అని. ఆ రాత్రి ఆ ఇద్దరికి ఒకటే కల వచ్చేసింది. హల్లెలూయా. ఆ కల భావాలు చెప్పే వ్యక్తి ఎవరు, ఈ యోసేపు. ఎక్కడ, ఇంటికాడ ఉండంగానే నేర్చుకున్నాడు ఆయన దేవుని మహిమతో. అప్పుడు పొద్దున్న లేచి ఇద్దరు కలిసి యోసేపుకి ఒక కళని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు కదా, మీలో ఒకడు ఇక్కడ ఉంటాడు, ఒకడు రాజు దగ్గరికి పోతాడు, అదే మీ కలభావము అన్నాడు. హల్లెలూయా. ఒకడు ఇక్కడే ఉంటాడు, ఒకడు పోతాడు. తెల్లారింది, రాత్రి ఆ కళ చెప్పాడు, భావం అయిపోయింది. తెల్లారింది, రాజు వచ్చిండు, ఒకరిని ఉంచాడు, ఒకరిని పట్టుకొని పోయాడు. చూడండి దేవుడు ఎలా మారుస్తాడో మీకు చెప్తా. పట్టుకొని పోయాడు కదా, పట్టుకొని పోయిన తర్వాత కొన్ని రోజులు అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత రాజుకు ఒక కళ వచ్చింది అక్కడ. హల్లెలూయా. రాజుకేం కళ వచ్చింది, 7 మంచి ఎన్నులు, లేదంటే 7 మంచి ఆవులు, ఎద్దులు, దొడ్డు ఎద్దులు. అర్థమైందా? 7 బక్కటి ఎద్దులు. ఎన్ని 7 బక్కటి, 7 తొట్టి. ఈ బక్కటి ఏం చేశాయి, 7 ముద్దావులను తిన్నా వెనకాల వచ్చేసింది. కన్ఫ్యూజన్గా లేదా కళ? అర్థమైంది? ఎవరైనా చెప్తారా దీని భావం? 7 బక్కటావులు 7 ముద్దాటిని తిన్నాయి. రాజు కళ వచ్చి తెల్లారు లేచి జ్ఞానులు అందరిని పిలిచాడు, పంచాంగాలు పట్టుకుని అందరు వచ్చి కూర్చున్నారు. కళాభావం చెప్పమంటే ఎవరు చెప్తారా, ఇడిపించకపోయినాడు, అక్కడే ఉన్నాడు కదా. చూసావా దేవుడు ఎలా దింపేశాడో. రాజా, నాకు తెలిసి కలభావం చెప్పే వ్యక్తి జైల్లో ఉన్నాడు. నీకెట్లా తెలుసు? నాకు ఆ రోజు కలబడ్డది, నేను చెప్పాను ఇట్లా కలబడ్డదని. ఒకడు ఉంటాడు, ఒకడు పోతాడంటే బరాబరే జరిగింది. ఆ మనిషి అయితేనే ఆ కలభావం చెప్పగలుగుతాడని ఇడిపించకపోయినాడు, అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ కళ చెప్పేశాడు. వెంటనే ఏం జరిగిందాడ, రాజు వచ్చేసి రిలీజ్ చేసి పట్టుకొని పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. రిలీజ్ చేసి పట్టుకపోయి అన్నాడు కదా, ఈ కలభావం చెప్పు అన్నాడు. 7 బక్కటావులు అంటే ఏంటి, 7 ముద్దావులు అంటే ఏంటి అన్నాడు కదా. రాజా, 7 బక్కటావులు అంటే 7 సంవత్సరాలు భూమి మీదకి కరువు వస్తుంది. 7 ముద్దావులు అంటే 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతాయి. ఈ పంట పండిన సంవత్సరాలన్నీ మనం పంట ఉంచుకుంటే 7 సంవత్సరాలు కరువులు, పంట పండని సంవత్సరాల్లో ఈ పంటని మనం తినొచ్చు అని దాని అర్థం. హల్లెలూయా. అప్పుడు అన్నాడు కదా, నువ్వు బరాబరి చెప్పావని చెప్పేసి ఆయన నిలబెట్టి కూర్చోబెట్టి అన్నాడు, మంచి ఏలు కుంగురం తొడిగిచ్చి ఈ పంట మొత్తం జమ చేయి దేశంలో అంతా అన్నాడు. మొత్తం పంట జమ చేశాడు, పూర్తిగా కోటాలు నింపుతా పోయాడు దావీదు. లాస్ట్కు ఆయన గుణం మెచ్చి రాజు అన్నాడు కదా, నాతోటి కాదు, నీవే ఒక చక్రవర్తిగా స్టేజ్ మీద కూర్చో అన్నాడు. హల్లెలూయా. చూసావా ఎక్కడున్న వ్యక్తి ఎక్కడికి ఎక్కాడు, అమ్మబడ్డాడు. దేవుడు ఎలా మార్గం తెరిచాడు చూసావా, ఎట్ట పోయాడు, ఇప్పుడు రాజు అయిపోయాడు. దేశమంతా కరువు వచ్చింది, ఎక్కడా లేదు యోసేపు దగ్గర తప్ప పంట. అప్పుడు 11 మంది అన్నదమ్ములు 11 గుర్రాలు కట్టుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నదట, వడ్డీకి తెద్దాం రండి అని. యోసేపు స్టేజ్ మీద ఉండి చూశాడు, ఈ 11 మంది నా వాళ్ళే వీళ్ళు, ఈయన నీళ్ళు గుర్తుపట్టలేదు కానీ ఆయన పట్టాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు చూసావా దేవుడు. అప్పుడు వాళ్ళందరిని అక్కడ కలుపుతాడు. అంత గొప్ప దేవుడు ఆయన.
నమ్మకం గల దేవుడు. ఆయన ఇడువడు, వెడబాయడు. ఆయన కలుస్తాడు, కలుపుతాడు, ప్రేమిస్తాడు. ఓసేపు ఎలా తప్ప తీసుకున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ తప్పు చేస్తే నేను దేవుడి సన్నిధిలో తప్పు చేసినట్లే, దేవుడు చూస్తున్నాడని ఆయన పారిపోయాడు, జైల్లో పడ్డాడు, విడిపించబడ్డాడు, రాజుతో సంగీతం చేశాడు, ఒక రాజు అయిపోయాడు. కరువు వచ్చినప్పుడు ఫలానా హైదరాబాద్లో పంట ఉంది అంటే ఇక్కడి నుంచి మనం పోలేమా, పోయి తెచ్చుకోలేమా? ఆడపోతే దొరుకుతాయంటే గుర్రాలు వేసుకొని వెళ్ళిపోయారు అన్నదమ్ములను చూశాడు. అబ్బా వీళ్ళు నా అన్నదమ్ములే, కానీ చెప్పలేదు. వాళ్ళని కూర్చోపోయి జైల్లో వేసాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దొరలా చెప్పండి అని అడిగాడు. పలానా ఊరు, పలానా దేశం. తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారు. మీరు అందరిని పట్టుకుని వస్తేనే మీ 9-10 మందిని వదిలేసి ఒకరిని ఉంచేశాడు. అందరిని పట్టుకొని రమ్మని చెప్పి సమృద్ధి భోజనం దొరికింది ఆయనకి. హల్లెలూయా. అలాంటి ఒక దేవుని సన్నిధిలో, మహోన్నతుడకు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా భయభక్తులు కూడిన భక్తి చేయాలి. దావీదు ఎవరికి భయపడ్డాడు? యోసేపు దేవునికి భయపడ్డాడు, ఉన్నాడని నమ్మాడు. ఆయన భయంతో కూడిన భక్తి అది. అలాంటి భక్తి మన జీవితంలో ఉంటే దేవుడు మన మలుపులు తింపుతూ తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన భక్తి ఎలా ఉంది మనం నేర్చుకోవాలి. మన భక్తిలో ప్రార్థన ఉండాలి, భక్తిలో విశ్వాసం ఉండాలి, భక్తిలో భయం ఉండాలి, భక్తిలో ఆరాధన ఉండాలి, భక్తితో ప్రార్థన చేయాలి. భక్తి ఉంది కదా, దేవుని బిడ్డని కదా, బాప్తిస్మం తీసుకున్నా కదా, అయిపోయింది, కడ తీరిపోయింది కదా, చచ్చిపోతే పరలోకమే కదా. ఇది పోలేం పరలోక రాజ్యం, భూమి మీదనే ఉంటాం, నరకానికి వెళ్తాం. జాగ్రత్త కొద్దీ దేవుని వాక్యాన్ని రోజుకు పాటించాలి. గుడ్డి వాళ్ళ దగ్గరికి పోయి త్రోవ చూపుతారు. గుడ్డి వాళ్ళతో త్రోవ చూపారని గుడ్డి వాళ్ళతో పోతే గుడ్డి వాళ్ళు మీరిద్దరు కలిసి ఒకటే పొక్కలు పడతారు. హల్లెలూయా. చిన్న గొప్ప వాక్యం దేవుడు ఆశీర్వాదం దీవించును గాక. ఆమేన్.